పత్రికా విలేకరులకు నమస్కారాలు. ముఖ్యంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 23 నెలల టైం కావస్తూ ఉన్నది. ఈ 23 నెలల కాలంలో 1-2 స్ట్రక్చర్ సమావేశాలు తప్ప ఇంతవరకు కార్మిక సమస్యలు ఎజెండాగా పెట్టి పరిష్కరించిన సందర్భం సింగరేణిలో లేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా సింగరేణి కార్మికులకు సంబంధించి అక్టోబర్ 23వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ను సింగరేణి యాజమాన్యం విడుదల చేసింది. దాంట్లో సారాంశం ఏంటంటే, అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికుడు 150 మస్టర్లు కంపల్సరీ చేయాలి. సర్ఫేస్లో పనిచేసే కార్మికుడు 200 మస్టర్లు కంపల్సరీ చేయాలి. చేయనట్లయితే జనవరి 15వ తారీఖు లోపల సమీక్ష చేసి వాళ్ళందరికీ షార్ట్షీట్లు ఇచ్చి వాళ్ళ సమాధానం తీసుకొని ఫర్దర్ చర్యలకు తీసుకొని సింగరేణి నుండి డిస్మిస్సులు చేయడానికి కూడా వెనకాడమని దాంట్లో సారాంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇవాళ వాస్తవంగా సింగరేణిలో సంఘాలు ఉన్నాయా? గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మరి ఏం చేస్తున్నాయి? 2 సంఘాలు ప్రభుత్వ సంఘాలే. ఏఐటీసీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఐఎన్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వం సంఘం. ఈ 2 సంఘాలు ఏం చేస్తున్నాయో కార్మికులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ గతంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల ఆశాజ్యోతి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈ సంస్థ పునరుద్ధరణలో భాగంగా ఈ సంస్థలో 21,000 మంది యువరక్తాన్ని నింపి ఈ సంస్థకు పునర్జీవనం పోసిన గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. అంతేకాదు 6698 అగ్రిమెంట్ ప్రకారం సింగరేణిలో నెలకు 25 మందికే ఉద్యోగాలు ఇవ్వాలని ఆనాడు సర్క్యులర్ ఉంటే, వాళ్ళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘం అయ్యే నాటికి 2014 నుంచి 12 వరకు 3600 మంది పెండింగ్ డిపెండెంట్లు సింగరేణిలో ఉండే. ఆనాడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నెలకు 360 చొప్పున ఒకే సంవత్సరం 3600 మందికి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించి ఈ సింగరేణిలో ఒక కొత్త యువతకు అవకాశాలు తీసుకొచ్చింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఇవాళ 2014 ముందు సింగరేణిలో ఒక్క ఎక్స్టర్నల్ సర్క్యులర్ లేదు. కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ సింగరేణి కార్మికులకు జేఎంఈటీలు సుమారు 1200 మంది జేఎంఈటీలు, 600 మంది ఇవాళ ఎక్స్టర్నల్ ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, టర్నర్లు, స్టాఫ్ నర్సులు, దాదాపు 3000 ఉద్యోగాలు, క్లర్కులు 475 మంది క్లర్కులు, మిషనిస్టులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2015లో సుమారు 2000 మందిని ఇవాళ టెక్నికల్ స్టాఫ్ను కూడా సింగరేణిలో రిక్రూట్మెంట్ చేయించింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. వాళ్ళ అనేక సందర్భాల్లో ఈ సంస్థకు పునరుజ్జీవనం పోసి 6698 అగ్రిమెంట్ ప్రకారం రద్దయిన వారసత్వ ఉద్యోగాలను 2018 మార్చి 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు, మొన్నటి వరకు వాళ్ళ 19,000 మందికి ఉద్యోగాలు తీసుకొస్తే ఈ రోజు వరకు 7 నెలల కాలం అయితే ఉన్నది. ఇవాళ మెడికల్ బోర్డు లేదు సింగరేణిలో. 15 నెలల కాలం అయిపోయి సింగరేణి కార్మికుడు నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ వారికి మెడికల్ బోర్డు లేదు. మెడికల్ బోర్డు పెడితే మొన్న 5 మైనింగ్ సర్దార్లను అన్యాయంగా సర్పంచ్ జనరల్ ఇవ్వడంతో పాటు కేవలం 5 మాత్రమే ఇన్వాలిడేషన్ చేసిన చరిత్ర ఇవాళ సింగరేణిలో కొత్త ఆనవాయితీ మళ్ళీ ఈ జాతీయ సంఘాలు తీసుకొస్తున్నాయి అనేది మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రతి సింగరేణి కార్మికుని పైన ఉన్నది. ఇంకా
మెడికల్ బోర్డు ఇన్వాల్వేషన్ అయిన కార్మికుల పిల్లలకు 475 మందిని వాళ్ళ 10 నెలల కాలం అవుతుంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే. నిన్న మా రాజిరెడ్డి అన్న అధ్యక్షుల వారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ ఒక వారం రోజుల్లో ఇస్తామని నిన్న సర్క్యులర్ ఇచ్చారు. ఇవాళ లాభాల వాటా విషయంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మైన్లో కానీ ఏరియా ఆఫీస్లో కానీ కొత్తగూడెంలో కానీ మా ఈశ్వరన్న నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, సుమనన్న నాయకత్వంలో కొట్లాడిన తర్వాత కేవలం 12.8% మాత్రమే వాళ్ళ లాభాల వాటాను ప్రకటించి సింగరేణి కార్మికులకు ఇచ్చింది. వాస్తవంగా గత సంవత్సరం దాచిపెట్టిన 3,000 కోట్లు ఏమైనాయి, ఈ సంవత్సరం దాచిపెట్టిన 4,000 కోట్లు ఏమైనాయో సింగరేణి కార్మికులకు ఒక శ్వేతపత్రం విడుదల చేసి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ సింగరేణి కార్మికుడు ఏ సంఘాన్ని ఎవరికి సమస్య చెప్పుకోవాలనో అర్థమైతే లేదు. వాళ్ళ సింగరేణిలో సంఘాలు ఉన్నాయా, గుర్తింపు బాధ్యత సంఘాలు ఉన్నాయా అనే పరిస్థితి కూడా సింగరేణి కార్మికునికి అర్థమైతే లేదు. వాళ్ళ ఒకవైపు మనం సింగరేణిని కాపాడి వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళ ఏ విధంగా వాళ్ళ సింగరేణిని నాశనం చేయాలి, వాళ్ళ బడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలనే ఒక కుట్ర సింగరేణిలో జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని కార్మిక వర్గానికి తీసుకెళ్ళడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుకెళ్తూ ఉన్నది. ముఖ్యంగా ఆబ్సెంటిజం విషయంలో మంచిగా చేసే కార్మికులు ఉండేటి నెలలో 25 మాస్టర్లు మాత్రమే ఉంటాయి, ఒక్కొక్క నెల 24 మాస్టర్లే ఉంటాయి. కానీ మొన్న కొన్ని డివిజన్లలో 19 మాస్టర్లు ఇచ్చిన వాళ్ళకు కూడా మంత్లీ కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ లెటర్లు ఇచ్చిరంటే 19 మాస్టర్ల కన్నా ఎక్కువ చేసే పరిస్థితి సింగరేణి కార్మికునికి ఉంటుందా? ఊరికి పోతాడు, చుట్టాల పెళ్ళిళ్ళు ఉంటాయి, జ్వరం వస్తుంది, రాత్రి సడన్గా అనేక ఇబ్బందులకు గురవుతారు. ఇటువంటివి కూడా మానవీయ కోణం అనేది లేకుండా సింగరేణిలో సర్క్యులర్ జారవుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాబోయే కాలంలో ప్రత్యక్ష పోరాటాలకు నిర్ణయాలు తీసుకొని కార్మికుల పక్షాన పోరాడి సింగరేణి సంస్థను మరొకసారి రక్షించుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.